శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జననమందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియసతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 ఏండ్లు వనమునకేగిన అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మితముఖ పద్మము విరియా హంసతూలిక తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 3 జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులో నచ్చు షడంగ వేద విధుల స్వర్ణయుగ శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుప శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను మధోత్కతుడై మదన తాపమున మరి మరి సీతను మదిలో నెంచెను. 9 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతలవలే మధువు గ్రోలిన పద్మముకుల ముంగురులు రేగి భృంగముల వలె క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోకవనము వేగముగా.
లంకేశుని మహాతేజమునుగని మారుతి గూడ విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను, సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపున దాచి, కరములు ముడిచి చనుగన దాచి, సుడిగాలి పడిన కదలి తరువువలే కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర, నా చెంత నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాస వ్యధ. నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగానివాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచిరమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకుబేర ఇంద్రాది దేవతల గెలచిన నాకిలా నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నిరతము పతినే మనమునదలచుచు, క్షణమొక యుగముగా కాలము గడపుచు. రావణ గర్వ మదంబుల దృంచు, రాముని శౌర్య ధైర్యముల దలచుచు. శోకతప్తయై శిరమును వంచి, తృణమును ద్రుంచి తన ముందుంచి. మారు పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. యమకుబేర ఇంద్రాది దేవతల గెలచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన.
ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము, శీఘ్రముగా నను రాముని జేచుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము, నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓ సీతా నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పల్కుచుంటివే, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతర గాత్రుడు, క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును, అంతదనుక నిన్నంటగరాను, ఈలోపున బాగోగులు కనుగొను, నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతర గాత్రుడు, క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. ఓ రావణాని క్రొవ్విన నాలిక గిజగిజలాడి తెగిపడదేమి, కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి, పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు, కొర జూచుచు, నిప్పులు గ్రక్కుచు, తన కాంతలెల్ల కలవరముందగా, గర్జన సేయుచు దిక్కుల దరగా, సీత నెట్టులైన ఒప్పించుడని, ఒప్పుకొనినచో భక్షించుడని, రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవలద్రోసి, కావలెనన్నా నన్ను వేధింపుడు, సీతను మాత్రము హింసింపకుడు, దారుణమైన కలగంటి నేను, దానవులకది ప్రళయం మేను అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు, వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు,
తెల్లని కరిపై మువ్వురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును దింప సీతారాముడు విష్ణుతేజుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె త్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమ్మూలముగా అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసికొని నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతులెగ జిమ్ము క్షేత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయెను సాగరమున లంక మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షసవనీతలు. హృదయతాపమున జానకి తూలుచు శోకభారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ ఘటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నేనెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన
సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదలసాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది, సీతామాతకు కడు ప్రియమైనది. పలుకు పలుకునా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు, యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు. దశరథునకు కడు ప్రియమైన వాడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున, చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము, 14 ఏండ్లు రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు, వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా, 14 ఏండ్లు వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై, మాయలేడిని కొని తెచ్చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించె లంకేశుడు సీతను. సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను, సుగ్రీవుని కపి రాజుగా చేసెను. సుగ్రీవులాన లంక చేరితి, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను, జానకికెంతో విస్మయమాయెను. భయము భయముగా నలువంకలుగని మెల్లెగా మోమెత్తి పైకి చూచెను. శోభిల్లు శింశుప శాఖలందున బాలార్కుని వలె మారుతి
చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నెరాంగనవో, కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేల దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతాయను పేర వరలుదానను. పరిణయమైన 12 అనుభవించి తిని భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వానితో. రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని. అసురులు నన్ను చంపకముందే నాకై నేను పోనెంచి తిని అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వానితో. అమ్మా సీత నమ్ముము నన్ను, రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెనో, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసీతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని, రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచియున్నారు. రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు
వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ హనుమంత హాయి పొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిపితివి అని పల్కె సీత హనుమంతునితో. రామకథను కీర్తించిన వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమలనేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రు భయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గుచేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కె హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము సేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను గూల్చును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో.
రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతకనీతురా అసురులు నన్ను. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలెనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా. ఫలపుష్పాదులు ప్రియమైనవిగని ఆ సీతాయని శోకించునమ్మా. నీ జాడ తెలిసి కోదండపాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలిచే. ఓ హనుమంత నినుగనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమ నిన్ను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపనేల వగచి వగచీటు బీతిల్లనేల. ఇప్పుడే నీకి చెరవిడిపింతుము కూర్చుండుము నా మోపు మీదను. వచ్చిన త్రోవని కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలిచే. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చెంచల భావము అరయగ అల్ప శరీరుడవీవు. ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో. కడలిలో నననే జారవిడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చింత తన కామరూపమును ప్రదర్శింపగ సంకల్పించెను. కొండంతగా తన కాయము పెంచెను. కాంతివంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదికినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
తల్లి నేను నీ అందుగల భక్తిభావమున అటుల తెల్పితి. క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితి. వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడుగని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా గురుతుగా తెలిపి. చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొని పోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామణిగొని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా హనుమతి గైకొని. అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ.